6 tips to improve your breastfeeding. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, కానీ లాస్ట్ పాయింట్ ఈజ్ యువర్ సక్సెస్ మంత్ర. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్ తీసుకోకండి. ఆల్మోస్ట్ అందరు మదర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది ఒక 1 or 2 days ముందు కనుక. సో కంజాపండి. సెకండ్ పాయింట్ బాండింగ్. బేబీతో ఎంతవరకు అయితే అంతవరకు బేబీ దగ్గరే ఉండడానికి ట్రై చేయండి. ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది తొందరగా ఇనిషియేట్ అవుతుంది. థర్డ్ పాయింట్ డైట్. డెలివరీ తర్వాత మదర్స్కి ఎలాంటి డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉండవద్దు. హోమ్ కుక్డ్ బ్యాలెన్స్డ్ మీల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ డైట్లో ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు లైక్ మునగాకు, మెంతులు, సోంఫ్ సీడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ హైడ్రేషన్. అట్లీస్ట్ 3 to 3.5 liters వాటర్ తాగండి. వాటర్ తాగడం వల్ల ఒంటికి నీరు పడుతుంది లేదా పొట్ట వస్తుంది అన్నది అపోహే. ఫిఫ్త్ పాయింట్ లాచింగ్. బేబీ బ్రెస్ట్కి అటాచ్ అయినప్పుడు ఓన్లీ నిప్పులు మాత్రమే క్యాచ్ చేయకుంటుంది. నిప్పులతో పాటు చుట్టుపక్కల ఉన్న బ్లాక్ ఏరియా అంటే ఏరియాలో కూడా బేబీ మౌత్లో ఉండాలి. బేబీ యొక్క సకింగ్ అండ్ స్వాలోయింగ్ మూమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సిక్స్త్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రెగ్యులర్గా బ్రెస్ట్ ఎంటీ అవ్వడం. బ్రెస్ట్ మిల్క్ ఎంప్టింగ్ అంటే ఐడియల్లీ బేబీ రెగ్యులర్గా సక్ చేస్తూ ఉండటం, ఆర్ బేబీ సకింగ్కి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే హ్యాండ్ ఎక్స్ప్రెషన్తో కానీ బ్రెస్ట్ పంప్తో కానీ ఎంత ఫ్రీక్వెంట్గా మనం బ్రెస్ట్ మిల్క్ ఎంప్టీ చేస్తూ ఉంటే అంత బాగా ప్రొడక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.